పోసాని కృష్ణమురళి సినిమాల్లో లాగానే సిఐడి విచారణలోనూ మహానటుడిగా నటిస్తున్నారు. ఎంతగా గుచ్చి అడిగినా కూడా పోసాని మాత్రం తనకు తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా అనే సమాధానాలే మార్చి చెబుతున్నాడు. ఎంతైనా నటుడు కదా, ఆ మాత్రం పర్ఫార్మెన్స్ చూపిస్తాడులే అని సిఐడి పోలీసులు సైతం పక్కా ఆధారాలతో పోసాని నుంచి మొత్తం మ్యాటర్ రాబట్టే ప్రయత్నం చేసినా సక్సెస్ కాలేకపోయారు. గతంలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లపై అనుచిత కామెంట్స్ చేయటంతో పాటు చంద్రబాబు అమిత్ షా కాళ్లు మొక్కినట్టు మీడియాకు మార్ఫింగ్ ఫోటోలు చూపించారనేది పోసానిపై ఉన్న కేసు. గుంటూరు కోర్టు పర్మిషన్తో సిఐడి పోలీసులు మంగళవారం పోసానిని 4 గంటల పాటు ప్రశ్నించారు. ఇప్పటికే సిఐడి సేకరించిన ఆధారాలను పోసాని ముందు ఉంచి ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్, లోకేష్లను విమర్శించటం వెనుక ఆనాటి ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉందా? ఎవరి ప్రెజర్తో అలా మాట్లాడారు? విమర్శల వెనుక పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారాయా? ఇలా అనేక యాంగిల్స్లో సిఐడి పోలీసులు పోసానిని ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తోంది. అయితే సిఐడి అడిగిన ఏ ప్రశ్నకు ఆయన సరైన సమాధానం ఇవ్వకుండా గుర్తులేదంటూ దాటవేశారని సమాచారం. పోసాని ఫోన్ డేటా గురించి పోలీసులు ఆరా తీసినా ఎలాంటి వివరాలు రాబట్టలేకపోయినట్టు చెబుతున్నారు. తనను అనవసరంగా ఈ కేసులో ఇరికిస్తున్నారని, తన ఆరోగ్యం బాగాలేదంటూ పోసాని సిఐడి విచారణకు సహకరించలేదని తెలుస్తోంది. విచారణ తర్వాత గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో పోసానికి వైద్య పరీక్షలు చేయించి జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కోర్టులో హాజరుపరిచారు. ఎంక్వైరీలో సిఐడి పోలీసులు థర్డ్ డిగ్రీ ఏమైనా ప్రయోగించారా అని పోసానిని న్యాయమూర్తి ప్రశ్నించారు. సిఐడి పోలీసులు తనను ఎలాంటి ఇబ్బంది పెట్టలేదని పోసాని కోర్టుకు చెప్పారు. ఆ తర్వాత ఆయన్ను గుంటూరు జైలుకు తరలించారు. అయితే జైల్లోకి వెళ్లే ముందు పోసానితో కొందరు సిఐడి పోలీసులు ఫోటోలు దిగటం విమర్శలకు దారితీసింది. పోసాని కేసులో సీరియస్నెస్ లేకుండా పోలీసులే ఆయనతో ఫోటోలు దిగటం ఏంటని ఈ విషయాన్ని ఉన్నతాధికారులు సీరియస్గా తీసుకున్నారు. సదరు సిఐడి సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. మరోవైపు కోర్టులో పోసాని బెయిల్ పిటిషన్పై విచారణ బుధవారానికి వాయిదా పడింది.